హాయ్ దోస్తులు, నేను మీ చెన్నకేశ్వర్ రెడ్డి. నా ఏజ్ 35 దోస్తులు. నా ఫ్రెండ్స్ అండ్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా అడుగుతుంటారు, అరే 35 ఇయర్స్ వచ్చిన ఇంత స్లిమ్ గా ఎలా ఉండగలుగుతున్నావు అనేసి. దీనికి సంబంధించి నేను మీకు కొన్ని ప్రికాషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మార్నింగ్ బాత్. దీనికి సంబంధించి వీలైనంత వరకు ప్రతిరోజు చన్నీటి స్నానం చేయడానికి ట్రై చేయండి. చలికాలంలో ఒక్కోసారి కుదరకపోవచ్చు, అలాంటప్పుడు 3 days గ్యాప్ ఇచ్చినా సరే 3 days తర్వాత చన్నీటి స్నానం చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చన్నీటి స్నానం చేయడం మాకు కష్టంగా ఉంది చలికాలంలో అని మీరు అనుకున్నారు అని, అట్లీస్ట్ మొహం చన్నీటితో కడుక్కోవడానికి ప్రిఫర్ చేయండి. దీనివల్ల మంచి గ్లామర్ పెరుగుతుంది అండ్ బాడీలో మెటబాలిజం రేట్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత లేదా బ్రష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో నిమ్మకాయ కలిపి తీసుకోండి. వాటర్ ని బాగా హీట్ చేసుకొని ఆ హీట్ వాటర్ లో నిమ్మకాయ పిండుకొని తాగండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, మీకు కొంచెం పులుపు అనిపిస్తోందంటే హనీ యాడ్ చేసుకోండి లేదా పసుపు యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ హెల్త్ కాన్షియస్ కావాలి అనుకుంటే సమ్ టైమ్స్ వెల్లుల్లి అయినా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, వాకింగ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ 21 minutes వాక్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ బాడీలో మెటబాలిజం రేట్ పెరుగుతుంది అండ్ రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్, వీలైనంత వరకు ప్రతిరోజు క్యాష్యూస్ అప్పుడప్పుడు కొన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. క్యాష్యూస్ వల్ల మన స్కిన్ లో గ్లో పెరుగుతుంది, డయాబెటీస్ రాదు, మన బోన్స్ అండ్ మజిల్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, చాలా పర్ఫెక్ట్ గా ఉండగలుగుతాం. నెక్స్ట్ దోస్తులు, ఉపవాసం రెగ్యులర్ గా ఉండటం బాడీకి అంత మంచిది కాదు, కానీ సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది కూడా. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండటం చాలా అంటే చాలా మంచిది. దీనివల్ల బాడీలో రిపేర్ మెకానిజం చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ బాడీలో మెటబాలిజం రేట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. వారంలో ఒక రోజు అయితే దేవుడి కోసం లేదా నార్మల్ గా అయినా సరే ఒకరోజు మార్నింగ్ టైంలో ఉపవాసం చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, మీకు సమ్ ఇంపార్టెంట్ యోగాసనాలు అండ్ నార్మల్ ఎక్సర్సైజెస్ చూపిస్తాను. నెక్స్ట్ దోస్తులు, మనం ఎక్సర్సైజెస్ కి సంబంధించి వచ్చామంటే ఇందులో మొదట యోగాసనం. ఈ యోగాసనం పేరు కాబ్లర్స్ పోజ్ ఆర్ బద్ధ కోణాసనం అంటారు. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఫ్రెండ్స్. ఈ ఆసనం వల్ల మన బ్యాక్ కు సంబంధించి చాలా అంటే చాలా ఫ్యాట్ చాలా ఫాస్ట్ గా బర్న్ అవుతుంది అండ్ మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. దీన్ని చేయడానికి ఫస్ట్ నార్మల్ గా ఇలా కూర్చోండి. ఇలా కూర్చున్న తర్వాత మీ లెగ్స్ ని ఇలా ముందుకు తీసుకొని ఈ లెగ్స్ ని దగ్గరికి ఇలా మీ పొట్ట దగ్గరికి తీసుకొని ఇలా కాళ్ళని ఇలా ఆడించడం వల్ల పైకి కిందికి వీలైనంత వరకు బాగా మూవ్ చేయండి. ఇలా మీకు ఫ్రీ అయినప్పుడంతా ఒక 5 minutes లేదా 3 minutes చేయడానికి ట్రై చేయండి. ఈ ఎక్సర్సైజ్ మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ పెంచుతుందంటే మీరే ఒక 1 week తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఈ ఎక్సర్సైజ్ లో ఉన్న బెనిఫిట్స్ అన్నింటికి. ఇది చూడడానికి సింపుల్ గా ఉన్నా కూడా మీ హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తాన్ని బర్న్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. నెక్స్ట్ దోస్తులు, ఇది కూడా మీకు చాలా సింపుల్ ఎక్సర్సైజ్ లాగానే కనిపిస్తుంది, కానీ మీ బాడీ మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మొదట లెగ్స్ ని ఇలా నార్మల్ గా కొద్ది డిస్టెన్స్ లోనే తీసుకోండి. తర్వాత లెగ్స్ ని కంప్లీట్ గా ఎత్తుకి డౌన్ చేయండి. డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీ టోస్ ని నీట్ గా హోల్డ్ చేసి పట్టుకుని ఇలా బెండ్ అవ్వండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీ హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ కావచ్చు, మీ బెల్లీ దగ్గర ఉన్న ఫ్యాట్ కావచ్చు, మీ బ్యాక్ కు సంబంధించిన స్ట్రెంగ్త్ కావచ్చు, ఇలా
ప్రతి ఒక్కటి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ దోస్తులు, బ్రిడ్జ్ పోజ్ అండ్ దానికి రిలేటెడ్ గా ఇంకొక పోజ్ కూడా ఉంటుంది. వాటిని చెప్పాలనుకుంటున్నాను. ఇందుకోసం నార్మల్ గా పడుకున్న తర్వాత లెగ్స్ ని ఇలా ఫోల్డ్ చేసి బాడీని ఇలా లేపడానికి ట్రై చేయండి. ఇలా ఒక 2 minutes ఆర్ 3 minutes ఉండడానికి ట్రై చేయండి దోస్తులు. ఇలా ఈ బ్రిడ్జ్ పోజ్ మెయింటైన్ చేసిన తర్వాత నెమ్మదిగా మీ బ్యాక్ ని మళ్ళీ ఆనించి మీ లెగ్స్ ని ఇలా మూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మూవ్ చేయండి. అండ్ ఇలా సైకిల్ తొక్కినట్లు కూడా మూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ కరుగుతుంది అండ్ మీ లెగ్స్ లో నర్వ్స్ కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దోస్తులు, మీకు బాడీలో మజిల్స్ కూడా మంచిగా బిల్డ్ అవ్వాలి అంటే మీరు డిప్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిప్స్ కి సంబంధించి ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. నెక్స్ట్ దోస్తులు, గుంజిళ్ళు. ఈ గుంజిళ్ళు వల్ల మనకు థైస్ దగ్గర అండ్ హిప్స్ దగ్గర, బ్యాక్ దగ్గర ఎనర్జీ చాలా, స్ట్రెంగ్త్ చాలా బాగా వస్తుంది. ఈ గుంజులు తీయడానికి నార్మల్ గా కొంతమంది ఇలా తీస్తుంటారు, అలా చేయకండి. సింపుల్ గా ఫస్ట్ మీ హ్యాండ్స్ ని ఇలా చూపించిన తర్వాత ఇలా చేయండి. ఎటువంటి సపోర్ట్ లేకుండా మనం బాడీని డౌన్ అండ్ అప్వర్డ్స్ మూవ్ చేస్తూ ఉండడం వల్ల ఎంతో యూస్ఫుల్నెస్ ఉంటుంది. నెక్స్ట్ దోస్తులు, మీకు వజ్రాసనం. ఈ వజ్రాసనం మీకు ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపించదు కానీ బట్ ఈ వజ్రాసనం మనం రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. బాడీలో ఎటువంటి మలినాలు లేకుండా వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని ఫాస్ట్ గా బయటికి పంపించేస్తుంది. ఈ వజ్రాసనం ఎలా వేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. నార్మల్ గా ఇలా కూర్చున్నారంటే చాలు. మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు, పిల్లలతో కూర్చున్నప్పుడు అయినా సరే నార్మల్ టైమ్స్ లో ఇలా కూర్చోవచ్చు. మన లెగ్స్ ని ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. దోస్తులు, ఇలాంటి ఎక్సర్సైజెస్ మీరు రోజులో ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఫాలో అవటం వల్ల ఎప్పుడు యూత్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటారు. అండ్ బాడీ ఎప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది. మొహంలో గ్లామర్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి దోస్తులు.